నెల్లూరు నగరంలో తాము చేసిన అభివృద్ధికి ప్రజలకు పట్టం కడతారని టీడీపీ నేతలు ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు నమ్మబోరని మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2 నెలల నుంచి నెల్లూరు నగరంలో అప్పుడప్పుడు తలుక్కుమంటూ తిరిగే నారాయణ తనని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఒంటి నిండా రోగాలతో ఉన్న నారాయణ ప్రజలకు ఏమి భరోసా ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. వ్యాపారుల దగ్గర తాను ఏమీ ఆశించలేదు, తీసుకోలేదని, అవేమిటో నిరూపించారని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. నారాయణ లాగా చిన్న చిన్న స్కూల్స్ ని తొక్కేసి పైకి ఎదగలేదన్నారు. నారాయణ కాలేజీలో తప్ప ఇంకా ఏ ఇతర కాలేజీల్లో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడం లేదని, ముందు దానిపై టీడీపీ నేతలు నారాయణ స్పందించాలన్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అనేది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం. మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా, మాకు సహాయం చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు. 4.5 సంవత్సరం అసలు ఎవరు ఉన్నారు లేదో ఏదో చెప్తున్నాడు, మాట ఇస్తున్నానంట. నీ మాట ఏంటి? కరోనాలో దాదాపు 2 ఎండాకాలాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు. అసలు ఉన్నావా? వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేటంతా వరదలు వచ్చినాయి. కనీసం తొంగి చూసావా? కనీసం వచ్చావా? కనీసం ఉన్నావా? ఈ రోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేతలకి నేనున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత, నేను ఓడిపోయిన తర్వాత సున్నా చుట్టూ వెళ్ళిపోతావు. ఇది నీ పరిస్థితి. అరే, నీ తిరిగే కాలేజ్ మాట్లాడుతున్నా నాయకులను ఒక్కటే అడుగుతా ఉన్నా, రే మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా. ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజీలో చదివింది మెడికల్. 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి, ఆ ప్రాంతంలో ఉండి. అంటే మన బిడ్డలైతే ఒప్పుకుంటామా? మన బిడ్డలైతే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి, ఆ క్యాంపస్ లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. మనకదే ఆడబిడ్డ ఉండి మన బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఏ కాలేజీలో కూడా చనిపోయినంతమంది ఆడబిడ్డలు ఒక్క నారాయణ మెడికల్ కాలేజీలో ఎందుకు చనిపోతున్నారు అని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అనేది.